ఓం శాంతి 25/8/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 4/11/2001. సత్యవాదులుగా అవ్వండి మరియు సమయం అనుసారంగా దయార్థ హృదయులుగా అయి అనంతమైన వృత్తిని, దృష్టిని మరియు కృతిని తయారు చేసుకునేందుకు దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రేమసాగరుడైన బాప్దాదా తమ అతి ప్రియమైన సిక్కిలదే మధురాతి మధురమైన పిల్లలతో మిలనం జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా మిలనం జరుపుకునేందుకే వచ్చారు కదా, పరుగు పరుగున వచ్చారు. మరి బాప్దాదా కూడా పిల్లలు కలుసుకునేందుకు పరుగు పరుగున వచ్చారు. మీరందరూ అయితే ఈ లోకం నుండి వచ్చారు, మరియు బాప్దాదా పరలోకం మరియు సూక్ష్మలోకం నుండి వచ్చారు. మరి అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? ఎవరు దూరదేశీయులు? డబల్ విదేశీయులు దూరదేశీయులా? కాదు. అందరికంటే అత్యంత దూరంగా దూరదేశీగా ఉన్నదైతే బాబాయే. బాప్దాదాకీసారి డబల్ విదేశీ పిల్లలు మరియు భారతవాసీ పిల్లల యొక్క ఒక విషయం పట్ల చాలా గర్వంగా ఉంది. ఏ విషయంలో గర్వంగా ఉంది చెప్పండి? విశేషంగా డబల్ విదేశీ పిల్లల ధైర్యాన్ని చూసి బాప్దాదాకు గర్వంగా ఉంది. అదేంటంటే, ఎటువంటి పరిస్థితిలోనైనా కానీ బాబాను కలుసుకునేందుకు చేరుకున్నారు. డ్రామా అయితే ఆటను కూడా చూపించింది, కానీ తండ్రి మరియు పిల్లల మిలనాన్ని డ్రామా కూడా ఆపలేకపోయింది. మరి అటువంటి ధైర్యవంతులైన పిల్లలపై బాప్దాదా విశేషంగా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఏ పిల్లలు ఏ వరదానాన్ని కోరుకుంటే ఆ వరదానం లభిస్తుంది, సహజంగా లభిస్తుంది. కాని ఈ వరదానాన్ని ప్రతిరోజు అమృతవేళలో మరియు కర్మయోగి స్థితిలో పదే పదే హృదయపూర్వకంగా స్మృతి చేయాలి. నిరాశపడకండి, వరదానం ప్రాప్తించి ఉంది. స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తూ ఉంటుంది కదా, అలా సదా నయనాలలో బిందువైన బాబాను ఇముడ్చుకుని ఉంచుకోండి. అలా ఉంచుకోగలరా లేక కష్టమా? సహజం అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. మరి ఏ విధంగానైతే స్థూలమైన బిందువు నిరంతరం ఉంటుందో, అలా నయనాలలో నిరంతరం బిందువైన బాబా ఇమిడి ఉండాలి. ఇముడ్చుకున్నారా? బిందువైన బాబా సరిగ్గా ఫిట్ అయ్యారా? అక్కడి నుండి బయటకైతే రారు కదా. ఒకవేళ నయనాలలో నిరంతరం బిందువైన బాబా ఇమిడి ఉన్నట్లయితే మరే ఇతర వైపులకు నయనాలు ఆకర్షించబడవు. శ్రమ నుండి విముక్తులవుతారు. వేరే వైపుకు దృష్టి వెళ్లనే వెళ్లదు. పూర్తిగా సురక్షితంగా ఉంటారు. ఏదేమైనా కాని నయనాలలో సదా బిందువైన బాబా ఇమిడి ఉండాలి. సదా నయనాలలో ఇమిడి ఉన్నట్లయితే హృదయంలో కూడా వారే ఇమిడి ఉంటారు. మరి హృదయంలో మరియు నయనాలలో వారిని ఇముడ్చుకునేందుకు విధి ఏమిటంటే, బాప్దాదాను సాహెబ్ను సంతుష్టపరచటం. మరి సాహెబ్ సంతుష్టంగా ఉన్నారా? సాహెబ్ అయిన బాప్దాదా మిమ్మల్ని చూసి సంతుష్టంగా ఉన్నారు అని మీరు భావిస్తున్నారా? ఎంత శాతం సంతుష్టంగా ఉన్నారు? కొందరేమో 99% అని చెప్పారు, మరి కొందరు 75% అని చెప్పారు. అభినందనలు. బాప్దాదాను సంతుష్టపరచడం చాలా సహజం. బాప్దాదాను సంతుష్టపరిచేందుకు సహజమైన సాధనం సత్యమైన హృదయం. సత్యమైన హృదయాన్ని చూసి స్వామి సంతుష్టమవుతారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యతే మహానత. ఎవరైతే సత్యమైన హృదయం కలవారిగా ఉంటారో వారు సదా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ సంపర్కాలలో రాజయుక్తంగా
రహస్యయుక్తంగా ఉంటారు. అనగా రహస్యాన్ని అర్థం చేసుకుని చేసేవారిగా, రహస్యాన్ని అర్థం చేసుకుని నడుచుకునేవారిగా ఉంటారు. మరియు మనం ఎంతవరకు రహస్యం తెలిసిన వారిగా ఉన్నామో అన్నదానిని పరిశీలించుకునేందుకు గుర్తు, ఒకవేళ ఎవరికైనా రహస్యం తెలిసి ఉంటే వారెప్పుడూ తమ స్వస్థితితో అసంతుష్టులవ్వరు, అనగా నిరాశపడరు. మరియు సంకల్పాలలో కూడా, వృత్తి ద్వారా కూడా, స్మృతి ద్వారా కూడా, దృష్టి ద్వారా కూడా ఎవ్వరినీ అసంతుష్టం చేయరు. ఎందుకంటే వారు అందరి యొక్క మరియు స్వయం యొక్క సంస్కార స్వభావాల గురించి తెలిసినవారుగా, రహస్యం తెలిసినవారుగా ఉంటారు. కావున తండ్రిని సంతుష్టపరిచేందుకు విధి రహస్యం తెలుసుకుని నడుచుకోవటం మరియు రహస్యం తెలిసినవారిగా ఉండటం. అనగా స్వయం పట్ల అసంతుష్టత రాకూడదు, అలాగే ఇతరులను అసంతుష్టం చేయకూడదు. సదా సమయం అనుసారంగా మీ మనసు బుద్ధిని స్వప్నంలో కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో ఏమంటూ ఉంటారంటే, బాప్దాదా అయితే శక్తుల్ని ఇస్తారు కానీ సమయానికి ఆ శక్తి ఉపయోగపడటం లేదు అని. బాప్దాదా విశేషంగా పిల్లలందరికీ సహచరుని సంబంధంలో, విశేషంగా అటువంటి సమయంలో ఎక్స్ట్రా సహాయాన్ని అందిస్తారు. ఎందుకని? పిల్లలను సంపన్నంగా చేసి తమతో పాటు తీసుకువెళ్లడానికి బాబా బాధ్యులు. కనుక బాబా తమ బాధ్యతను విశేషంగా అటువంటి సమయంలో నిర్వర్తిస్తారు. కాని అప్పుడప్పుడు పిల్లల మనసు యొక్క క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. మరి అటువంటప్పుడు బాబా ఏం చేయాలి? అయినా కానీ బాబా అయితే స్విచ్ ఆన్ చేసేందుకు, దాన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తారు. కాని దానికి సమయం పట్టేస్తుంది. అందుకే మళ్ళీ ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, కాని జరిగిపోయింది అని అంటారు. కనుక సదా మీ మనసు యొక్క క్యాచింగ్ పవర్ను, దానిని మీరు టచింగ్ అని అంటారు, ఆ టచింగ్ లేక క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ను ఆన్ చేసి పెట్టుకోండి. ఆఫ్ చేసేందుకు మాయ ప్రయత్నిస్తుంది, అది క్షణంలో ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. అందుకే ఏ విధంగానైతే సమయం నాజూకుగా అవుతూ ఉందో అదే విధంగా ఇప్పుడు ఇంకా నాజూకుగా అయ్యేదుంది. మీరు భయపడటం లేదు కదా? బాప్దాదా ఇంతకు ముందు కూడా అడిగారు, మీరందరూ సంవత్సరాన్ని ఎందుకు జరుపుకున్నారు? ఏ సంవత్సరాన్ని జరుపుకున్నారు? సంస్కారం ద్వారా విశ్వ పరివర్తన పక్కానే కదా? జరుపుకున్నారు కదా? లేక మర్చిపోయారా? జరుపుకుంటున్నామని సమాధానమిచ్చారు. మరెప్పుడైతే పిల్లలు విశ్వాన్ని పరివర్తన చేయాలి అన్న పక్కా సంకల్పాన్ని చేశారో అప్పుడు ప్రకృతి బాబాను అడుగుతుంది, శుభ్రం చేయడానికి నేను ఏర్పాట్లు చేస్తాను కానీ శుభ్రం చేయడానికి ఎవరైతే నిమిత్తులై ఉన్నారో వారు శుభ్రం చేస్తూ చేస్తూ ఆలోచనల్లో పడతారు. శుభ్రం చేయాలా వద్దా, త్వరగా చేయాలా నెమ్మదిగా చేయాలా? కావున ప్రకృతి అడుగుతుంది, మరి నేనేం చేయాలి? అప్పుడు బాప్దాదా ప్రకృతికేమని సమాధానం ఇవ్వాలి? డబల్ విదేశీయులు చెప్పండి, కాస్త ఎదురు చూడాలి అని వాళ్ళు సమాధానమిచ్చారు. ఇది సరైన సమాధానం కాదు. ఒకవేళ డబల్ విదేశీయులు ఎదురుచూస్తూ ఉంటే వారికి విమానం దొరకదు. ఇప్పుడైతే విమానం దొరికింది కదా, నిద్రపోతూ నిద్రపోతూ వచ్చారు కదా విమానంలో, హాయిగా వచ్చారు కదా. మొత్తం సభలో ఎవరికైనా రావడానికి కష్టమైందా? చేతులెత్తండి. ఒకరు, మా విమానం ఒకసారి తిరిగి వెళ్ళిపోయింది అని అన్నారు. సమయానికైతే చేరుకుంది కదా. ఇది ధైర్యానికి సంబంధించిన విషయం. ఎవరైతే కొంచెం భయపడ్డారో వారు ఆగిపోయారు. వెళ్లాల్సిందే అని మీరు దృఢ సంకల్పం చేశారు కనుక చేరుకున్నారు. కేవలం ఒక్కరి విమానం తిరిగి వెళ్ళిపోయింది అంతే కదా, అదేమీ పర్వాలేదు.
తర్వాత మంచిగా లభిస్తుంది. ఇప్పుడిక మున్ముందు ప్రకృతిని శుభ్రం చేసేవారిని ఆలోచనలో పెట్టకండి. ఎందుకంటే స్థాపన చేసేవారు ఇప్పటికీ అప్పుడప్పుడు ఆలోచనలో పడుతూ ఉంటారు. ఏం చేయాలి, ఇలా చేయాలా వద్దా, సరిగ్గా అవుతుందా సరిగ్గా అవ్వదా, అవునా కాదా అనేది పూర్తిగా స్పష్టంగా ఉండాలి. ఇది రైట్ ఇది రాంగ్ అన్నది స్పష్టంగా ఉండాలి. కావున ప్రకృతి అయితే మీరు ఈ సంవత్సరాన్ని జరుపుకుంటున్న కారణంగా ఏర్పాట్లయితే చేస్తుంది, ఇప్పుడు కూడా చేస్తుంది. కాని స్థాపనకు నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు ఏ విషయంలోనూ, అది స్వయం గురించి కాని ఇతరుల గురించి కాని ఆలోచించటానికి సమయం వెచ్చించకూడదు. క్షణంలో స్పష్టమైన టచింగ్ అందాలి. బిందు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? క్షణం అని సమాధానమిచ్చారు. మరెప్పుడైతే ప్రాక్టికల్ జీవితంలో బిందు పెడతారో అప్పుడు క్షణం పడుతుందా? ఏ విషయంలోనైనా బిందు పెట్టడానికి లేక బిందు రూప స్థితిలో స్థితులవ్వటానికి క్షణమే పడుతుందా? ఏదైనా విషయం ఎదురుగా వచ్చిందనుకోండి, దానికి బిందు పెట్టడానికి క్షణమే పడుతుందా? పాండవులకు క్షణమే పడుతుందా? అప్పుడప్పుడు అని పాండవులు సమాధానమిచ్చారు. పాండవులకు బిందు పెట్టడానికి సమయం పడుతుందా? వీరైతే శక్తులైతే క్షణమే పడుతుంది అని చెప్తున్నారే, శక్తులలో శక్తి ఉందా? పాండవులు నిజం చెప్తున్నారు అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. అలా కాదు, ఇరువురూ సత్యమైన వారే. ఎందుకంటే వారు పెట్టే బిందువు ఇప్పుడు పడుతూ ఉండొచ్చు, మీ బిందువు ఇప్పుడు పడుతూ ఉండకపోవచ్చు. అందుకే తేడా వచ్చింది. ఇకపోతే అందరూ సత్యమైన వారే, సత్యమైన హృదయం కలవారు. అచ్చా, హాల్ అయితే నిండిపోయింది, కింద పాండవ భవన్లో కూడా కూర్చున్నారు అని అక్కడున్నవారు చెప్పారు. కిందైతే కూర్చున్నారు కాని బాప్దాదా ఎదురుగా ఉన్నారు. బాప్దాదా మధుబన్కు వచ్చారు అన్న స్మృతిలోనే దేశ విదేశాల్లోని పిల్లలందరూ ఉన్నారు. తమ తమ దూరదేశీ దృష్టి అనే బైనాకులర్స్ ద్వారా చూస్తున్నారు. వారు కూడా ఇప్పుడు బాబా ఎదురుగా వస్తున్నారు. వారు దూరంలో కూర్చుని ఉన్నా కూడా మనస్తో మధుబన్లో ఉన్నారు. మీ ఈ సాకార వతనంలోని సాధనాలైతే కింద మీద అవ్వచ్చు కాని ఈ ఆధ్యాత్మిక దూరదృష్టి, దూరదేశ దృష్టి ఎప్పటికీ పాడవ్వదు. బాప్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న అన్ని సేవా కేంద్రాల్లోని పిల్లలు కనిపిస్తున్నారు. అచ్చా, దీపావళిని జరుపుకున్నారా? సంగమయుగం అంటేనే జరుపుకునే యుగం. అంతర్ముఖులుగా అయి అతీంద్రియ సుఖం యొక్క ఆనందాన్నైనా అనుభవించండి, లేదంటే సేవలో మహాదానులుగా అయి ఆత్మలకు మహాదానాన్నైనా ఇస్తూ జరుపుకోండి, లేదంటే పరస్పరంలో ఆత్మిక సంభాషణైనా చేయండి, డాన్స్ చేయండి. సంబంధ సంపర్కం ద్వారా పరస్పరంలో విశేషతలను చూసుకోండి, విశేషత యొక్క సువాసనైనా తీసుకోండి. సదా జరుపుకోవటమే జరుపుకోవటం. పోగొట్టుకునే సమయం సమాప్తమైపోయింది. ఇది పోగొట్టుకునే యుగమైతే కాదు కదా. ఇప్పుడిది జరుపుకునే మరియు సంపాదించుకునే యుగం, జమ చేసుకునే యుగం. బాప్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరి విషయంలో దీన్నే చూస్తూ ఉంటారు, జరుపుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో జరుపుకోవాల్సిందే. ఎందుకంటే సంగమయుగంలోనే పోగొట్టుకోవటం మరియు జరుపుకోవటం ఈ రెండింటి యొక్క జ్ఞానం ఉంది. అందుకే పోగొట్టుకున్న తర్వాత జరుపుకోవటం దీనికి మహత్వం ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకోవడానికి బిందు పెట్టండి. స్టాప్. పోగొట్టుకోకూడదు. ఒక్క సంకల్పాన్ని కూడా పోగొట్టుకోకూడదు. సంపాదించుకునే సమయంలో పోగొట్టుకుంటే సంపాదించుకునేదెప్పుడు? తర్వాతైతే సమయం దొరకదు. చెక్ చేసుకోండి. ఏ ఏ ఖజానాలైతే ఉన్నాయో అందులో గొప్ప ఖజానా ఏది? సంకల్పాలు, సమయం, జ్ఞానం యొక్క ఖజానా ప్రాక్టికల్ జీవితంలోకి రావాలి.
జ్ఞానాన్ని వినిపించటం మరియు వినటం ఇది మొదటి స్టేజ్. కాని జ్ఞానం అనగా నాలెడ్జ్. నాలెడ్జ్ను ఏమంటారు? నాలెడ్జ్ అనేది లైట్ మైట్, ప్రకాశం శక్తి అని అంటూ ఉంటారు కదా. మరి జ్ఞానం లేక నాలెడ్జ్ అంటే అర్థం సంకల్పాలు, మాటలు, కర్మలలో లైట్ మరియు మైట్ ఉండాలి. అప్పుడే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కుమారీలు నాలెడ్జ్ఫుల్ గా అవ్వనున్నారు కదా. కేవలం కోర్స్ చెప్పేవారిగా అవ్వకండి, భాషణ చేసేవారిగా అవ్వకండి. వీటితో పాటు సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో జ్ఞానం యొక్క లైట్ మైట్ ఉండాలి. కుమారీలపై బాప్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకని? తమ జీవితం గురించి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నారా లేక నిర్ణయించుకోవాలా? మంచిగా ఆలోచించారా లేక అక్కడకు వెళ్లిన తర్వాత ఆలోచిస్తారా? పక్కాగా ఆలోచించారా? అయితే అభినందనలు. చూడండి, ఇంతమంది హ్యాండ్స్ మీకు రెడీగా లభిస్తారు. కుమారీలు ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో వారు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారు? 80 మంది అని సమాధానమిచ్చారు. ఎవరైతే ఇప్పుడింకా సేవలో లేరో, సెంటర్ను సంభాళించటం లేదో వారు చేతులెత్తండి. లెక్క పెట్టండి. సగం మంది ఉన్నారు. అచ్చా, ఇంతమంది హ్యాండ్స్ అయితే లభిస్తారు కదా. రైట్ హ్యాండా లేక లెఫ్ట్ హ్యాండా? కుడి భుజమా లేక ఎడం భుజమా? కుడి భుజాలుగా అవుతారు కదా. మంచిది. కుమారీలు కదా. మరి బాప్దాదా కుమారీలకు సెంటర్ అనే ఇల్లును కూడా ఇస్తారు. ఎలాగో వరుడైతే లభించే ఉన్నారు. ఎప్పుడు ఇల్లు మరియు వరుడు రెండూ కావాలి. కుమారీలకు వరుడైతే లభించేశారు. ఇప్పుడు ఇల్లు కూడా లభిస్తుంది, సెంటర్ లభిస్తుంది, కుమార్లకు కూడా లభిస్తుంది. కుమార్లు మేము వెనకెందుకు ఉండాలి అని భావిస్తారు. మీరు వెనకలేరు, ముందున్నారు. కుమార్లు లేకుండా సేవెలా జరుగుతుంది? ఏ సెంటర్లోనైనా చూడండి, ఒకవేళ కష్టపడి పనిచేసే కుమార్లు లేకపోతే అక్కేలేమీ చేయలేరు. ఇరువురూ అవసరము. అందుకే పాండవులకు కూడా పేరుంది, అలాగే శక్తులకు కూడా పేరుంది. ఇరువురికి పేరుంది. అచ్చా, వర్తమాన సమయంలో మీలోని ప్రతి ఒక్కరూ ఆత్మల పట్ల దయార్థ హృదయులుగా మరియు దాతలుగా అయి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. మనసా సేవ ద్వారానైనా ఇవ్వండి, శుభభావనల ద్వారానైనా ఇవ్వండి, శ్రేష్ఠ సకాష్ ఇచ్చే వృత్తి ద్వారానైనా ఇవ్వండి, ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన మాటల ద్వారానైనా ఇవ్వండి, మీ స్నేహ సంపన్నమైన సంబంధ సంపర్కాల ద్వారానైనా ఇవ్వండి. కాని ఏ ఆత్మ కూడా వంచితం అవ్వకూడదు. దాతలుగా అవ్వండి, దయార్థ హృదయులుగా అవ్వండి. వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. బాబా ముందు తమ తమ భాషల్లో ఆర్తనాదాలు చేస్తున్నారు. శాంతిని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, హృదయపూర్వకమైన ప్రేమని ఇవ్వండి, సుఖం యొక్క కిరణాలను చూపించండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి బాప్దాదా ఎలా ఇస్తారు? పిల్లలైన మీ ద్వారానే ఇస్తారు కదా. బాబాకు మీరందరూ కుడిభుజాలు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే చేతుల ద్వారానే ఇస్తారు కదా. మరి మీరందరూ బాబాకు కుడిభుజాలు కదా. పాండవులు కుడిభుజాలేనా? కుడిభుజాలైనా మీ స్మృతి చిహ్నం ఉంది. స్మృతి చిహ్నం ఏంటో తెలుసా? విరాట రూపం యొక్క చిత్రాన్ని చూశారు. మరి అందులో ఎన్ని భుజాలను చూపిస్తారు? అందులో కుడి భుజాలైన మీ చిత్రమే ఉంది కదా. కుమారీలు, అందులో మీ చిత్రము ఉంది కదా. ఇప్పుడు బాబా కుడి భుజాల ద్వారా ఆత్మలకు సుఖశాంతుల దోసిలినైతే అందిస్తారు కదా. పాపం వారికి దోసిలి అంత కూడా ఇవ్వకపోతే వారు ఎంతగా తప్పిస్తారు. ఇప్పుడు అన్ని హద్దు విషయాల నుండి అతీతమైపోండి. హద్దు విషయాలలో, హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. బాప్దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ
వారు ఇక్కడ కూర్చునున్నా, సెంటర్లో కూర్చునున్నా, భారత్లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా కానీ దయార్థ హృదయ భావనతో సూచన ఇస్తున్నారు. అదేమిటంటే, బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క హద్దు విషయాలను, హద్దు స్వభావ సంస్కారాలను, అల్లరితనాన్ని లేక చతురతతో కూడిన సంస్కారాలను, నిర్లక్ష్యపు సంస్కారాలను బాప్దాదా చాలా సమయం నుండి చూస్తున్నారు. కొంతమంది పిల్లలు అంతా జరిగిపోతుంది, ఎవరు చూస్తారో ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటారు. కాని ఇప్పటి వరకు బాప్దాదా దయార్థ హృదయులుగా ఉన్నారు. అందుకే అంతా చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ దయ చూపిస్తున్నారు. అయినా బాప్దాదా ప్రశ్నిస్తున్నారు, ఇలా దయార్థ హృదయులుగా ఉండటం కూడా ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఇంకా సమయం కావాలా? సమయం కూడా బాబాను అడుగుతుంది, ఇంకా ఎంతవరకు? ప్రకృతి కూడా అడుగుతుంది, మీరు సమాధానం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ఇప్పుడింకా తండ్రి రూపమే నడుస్తూ ఉంది. శిక్షకునిగా మరియు సద్గురుగా అయితే ఉండనే ఉన్నారు. కాని ఇప్పుడు తండ్రి రూపం నడుస్తుంది, క్షమాసాగరుని పాత్ర నడుస్తుంది. కాని ధర్మరాజు పాత్ర నడిచినట్లయితే ఏం చేస్తారు? బాప్దాదా ఏం కోరుకుంటారంటే, ధర్మరాజు పాత్రలో కూడా వాహ పిల్లలు వాహ అన్న శబ్దం చెవుల్లో మారుమ్రోగాలి. తర్వాత బాబాకు ఫిర్యాదు చేయకండి, బాబా మీరు చెప్పనే చెప్పలేదు, మేం తయారైపోయేవాళ్లం కదా అని. అందుకే ఇప్పుడు హద్దుకు సంబంధించిన చిన్న చిన్న విషయాలలో, స్వభావాలలో, సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. నడుస్తున్నాము, నడుస్తాము అని కాదు, జమ అవుతూ ఉంటుంది. అదంతా 2 రెట్లు, 3 రెట్లు, 100 రెట్లు జమ అవుతూ ఉంటుంది. నడుస్తుందిలే అని కాదు. అందుకే మనసులో ఈ దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి. వృత్తిని, దృష్టిని, కృతిని హద్దు నుండి అనంతంలోకి తయారు చేసుకోవాల్సిందే. అందుకే బాప్దాదా అంటారు, అలా తయారు చేసుకోవాల్సి ఉంది. ఈ రోజైతే తయారు చేసుకోవాల్సి ఉంది అని అంటారు. కాని తర్వాతేమంటారు? టూ లేట్. సమయాన్ని చూడండి, సేవను చూడండి. సేవ వృద్ధి చెందుతుంది, సమయం ముందుకు పరుగులు తీస్తుంది. కాని స్వయం హద్దులో ఉన్నారా లేక అనంతంలో ఉన్నారా? హద్దు విషయాలు వెనక మీరు పరుగులు తీయకండి. అప్పుడు అనంతమైన వృత్తి, స్వమానం యొక్క స్థితి మీ వెనక పరుగు తీస్తాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏదైతే చేశారో అది చూసి బాప్దాదా సంతుష్టంగా ఉన్నారు, అభినందనలు కూడా ఇస్తారు. కాని ఇప్పుడు సేవలో అనుభూతి చేయించండి. దీపంపై దీపపు పురుగులుగా చేయండి. సహయోగులుగానైనా చేయండి, సహచరులుగానైనా చేయండి. ఎలాగా ఒకలాగా తయారవ్వాలి. అనుభూతి యొక్క ఖజానాను తెరవండి. మంచిది, ఇంతవరకు బాగుంది. కాని కేవలం చుట్టూ తిరిగి వెళ్లే దీప పురుగులుగా అవ్వకూడదు. అనుభూతి యొక్క కోర్సును చేయించటం ద్వారా పక్కా దీప పురుగులుగా అవుతారు. చాలా బాగుంది, స్వర్గంలా ఉంది, ఇదే యథార్థ జ్ఞానం, నాలెడ్జ్ అని ఇంతవరకు అనుభూతి అవుతుంది. ఇంతవరకు సేవా రిజల్ట్ మంచిగా ఉంది. ఇప్పుడు అనుభూతి స్వరూపులుగా అయి అనుభవం చేయించండి. అనుభవం చేసుకునేవారు అనగా బాబాతో డైరెక్ట్ సంబంధాన్ని పెట్టుకునేవారు. అటువంటి అనుభవీ దీపపు పురుగులను తయారు చేయండి. సహయోగులుగా చేశారు, అందుకు అభినందనలు. ఇంకా తయారు చేయండి. ఇదే ఆ స్థానం, ఇక్కడి నుండే ప్రాప్తి కలుగుతుంది అని ఇంతవరకైతే ఒప్పుకుంటున్నారు. కాని బాబాతో కొద్దిగానైనా సంబంధాన్ని జోడించేలా చేయండి. వారు దీపం వెనకే పరిగెత్తే విధంగా ఉండాలి. కనుక ఈ సంవత్సరం విశేషంగా బాప్దాదా సేవలో
అనుభూతి చేయించే కోర్సును చేయించాలని కోరుకుంటున్నారు. దీని ద్వారానే సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి మరియు సాక్షాత్తు బాబా ప్రత్యక్షమవుతారు. విన్నారా? ఏం చేయాలి? ప్లాన్ దొరికిందా? ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క రిజల్ట్ను చూస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న అతి ప్రియమైన బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠాత్మలకు, సదా హద్దు స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకునే అనంతమైన పరివర్తక ఆత్మలకు, సదా ఒక్క క్షణాన్ని ఒక్క సంకల్పాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఉండేవారికి, జమ చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా దయార్థ హృదయులుగా అయి దాతగా అయి ప్రతి ఆత్మకు, వారు బ్రాహ్మణాత్మైనా దాహంతో ఉన్న ఆత్మలైనా కాని, ఏదో ఒక దాని యొక్క దోసిలినిచ్చేవారికి, సకాష్నిచ్చేవారికి, ఇలా విశాల హృదయాన్ని పెట్టుకునే పిల్లలకు బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: ఉల్లాస ఉత్సాహాలతో విశ్వ కళ్యాణ బాధ్యతను నిర్వర్తించే సోమరితనం మరియు నిర్లక్ష్యం నుండి ముక్త భవ. కొత్తవారైనా కావచ్చు లేక పాతవారైనా కావచ్చు, బ్రాహ్మణులుగా అవ్వటం అనగా విశ్వ కళ్యాణ బాధ్యతను తీసుకోవడము. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు తీవ్ర వేగంతో దాన్ని పూర్తి చేస్తారు. బాధ్యత లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటారు. బాధ్యత అనేది సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని సమాప్తం చేస్తుంది. ఉల్లాస ఉత్సాహాలు కలవారు అలసిపోని వారిగా ఉంటారు. వారు తమ ముఖం మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉల్లాస ఉత్సాహాలను కూడా పెంచుతూ ఉంటారు. స్లోగన్: సమయం అనుసారంగా శక్తులను ఉపయోగించటం అనగా జ్ఞాని యోగి ఆత్మగా అవ్వటము. సూచన: ఈరోజు మనందరి ప్రాణప్రియులైన ప్రకాశ్మణి దాదీగారి పుణ్యస్మృతి దివసం. ఏ విధంగా దాదీగారు ప్రతి కర్మలో సత్యవాదిగా అయ్యి సత్యమైన హృదయంతో సత్యమైన సాహెబ్ను సంతుష్టపరిచి హృదయ సింహాసనాధికారిగా అయ్యారో, అదేవిధంగా మనం కూడా దాదీ సమానంగా అవ్వాలి. ఇదే వారికి స్నేహభరితమైన శ్రద్ధాంజలి. ఓం శాంతి.